శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజయ నమ. శ్రీవాసు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో అపార్ట్మెంట్స్ చాలా మంది ఇవాళ రేపు అపార్ట్మెంట్ ప్లాన్స్ మనకి పంపిస్తున్నారు. అయితే అందులో ఎమ్యూనిటీస్ తప్పించి వాస్తుపరంగా గృహాన్ని ఎవరు చూడటంలా. చాలా మంది సార్ అక్కడ మనకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అనో, లేకపోతే గుడి అనో, లేకపోతే క్లబ్ హౌస్, ఏదో వసతులు అంటారు కదా, గృహం సంబంధం లేకుండా వసతులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే 1-2 కోట్లు పెట్టి కొంటున్నారు. కానీ ఆ అపార్ట్మెంట్ యొక్క వాస్తుని ఎవరు కూడా గమనించట్లేదు. చాలా మంది ఏంటంటే అది 100 ఫ్లాట్ల నుంచి 2-3 వేలు ఉన్న ఫ్లాట్స్ ఉన్న ఒక కమ్యూనిటీలో కూడా చూస్తున్నారు అన్ని కూడా. అంటే స్టాండ్ లోన్ కాకుండా. కాకపోతే మనకి పంపించే వాటిలో చాలా మటుకు వాస్తుకు విరుద్ధంగానే ఉన్నాయి. ఏవి అపార్ట్మెంట్స్ అనేవి ఎక్కడో ఏదో ఒకటి బాత్రూమ్ ప్లేస్మెంట్ అవ్వచ్చు, లేకపోతే లిఫ్ట్ అవ్వచ్చు, స్టెప్స్ అవ్వచ్చు, బాల్కనీస్ అవ్వచ్చు, ఈ విధంగా. సరే, మనం ఎవరికైనా కానీ ఏమండి ఇది లోపం, అది లోపం ఉన్న దాంట్లో ఏదైతే ఉందో నెగిటివిటీ చెప్తుంటే, లేదండి ఇందులో 2000 ఫ్లాట్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్ని అయిపోయి ఇవే ఉన్నాయి, సో ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి మళ్ళీ అని చెప్పేసి అని మా అన్నయ్య మళ్ళీ అడుగుతున్నారు. ఎందుకంటే ఇన్ని అమ్ముడిపోయాయంటే వాస్తు లేకపోతే కొనరు కదా, అయితే బాగోపోతే కొనరు కదా అనే ఒక ఆలోచన. సరే, ఎవరు అవసరార్థం ఎలా కొనుక్కుంటారో, దాని యొక్క రేట్ని బట్టి కొనుక్కుంటారో, లేకపోతే ఏరియా బట్టి కొనుక్కుంటారో, లేకపోతే వాళ్ళ అవసరాన్ని బట్టి కొనుక్కుంటారో, వాళ్ళకున్న ఇన్కమ్ బట్టి ఎలా కొనుక్కుంటారో మనకు తెలియదు. కానీ మనల్ని సంప్రదించినప్పుడు ఖచ్చితంగా అందులో ఉండే పాజిటివ్ నెగిటివ్స్ అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. అందులో అపార్ట్మెంట్ అనేది ఒకసారి మళ్ళీ మళ్ళీ మనం ఏదన్నా రెనోవేట్ చేసుకునే అవకాశాలు అనేవి ఉండవు. కాబట్టి ఈ అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు ముందు శాస్త్రపరంగా అట్లీస్ట్ అన్ని మనం బేసిక్ చూడలేం. ఎందుకంటే ఇప్పుడు 3000 ఫ్లాట్స్ ఉన్న దానికి స్థలం కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనం చెప్పలేం. అట్లీస్ట్ మనం ఉండే అపార్ట్మెంట్ కి మనకిచ్చిన ఏవైతే ఈ బాత్రూమ్స్ అంటారు, స్టెప్స్, ఇవి మనం మినిమం కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వాటి ప్లేస్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది అయితే మినిమం చూసుకోవాలి. ఎందుకంటే వంటగది పక్కన బాత్రూమ్ ఇచ్చి, లేదంటే ఉత్తర భాగంలో బాత్రూమ్ ఇచ్చి, స్టెప్స్ మన ఇంట్లోకి వచ్చి, లిఫ్ట్ మన ఇంటి భాగంలోకి వచ్చి, ఐ మీన్ అటాచ్ అయ్యి కొన్ని భాగాల్లో, అంటే ఈశాన్యం కావచ్చు, లేకపోతే ఇలాగా, లేకపోతే ఇప్పుడు స్టార్టింగ్ కాస్త ఈ ఏదేదో ఆలోచనతో మాత్రం అపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా మీరు ఎంత కొత్తది కాస్త ఊరి దూరం ఉన్నది పెట్టినా మేము 70-80 లక్షలు లేని ఎక్కడ అపార్ట్మెంట్ అనేది సిటీ ఇన్నర్ లో కాదు, అవుటర్ లో కూడా దొరకట్లేదు. కాబట్టి జాగ్రత్తగా శాస్త్రపరంగా ఉంటేనే తీసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.